నాకు ఈ ఇంటర్వ్యూ పోయింది, ఆ ఇంటర్వ్యూ పోయింది, ఆ కోడింగ్ పోయింది, ఈ కోడింగ్ పోయింది అంటారు. ఒకటే మిస్టేక్ ని మళ్ళీ చేస్తే ఎందుకు పోదు? సరే ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే దాని ముందు రోజు ఆ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఇంటర్వ్యూలో ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ తెలుసుకుని వెళ్తా ఇంటర్వ్యూ ఎందుకు పోతుంది? సరే నేను చాలాసార్లు చెప్పాను, నేను వీడియోలో మాట్లాడే ఏ టాపిక్ అయినా అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మాత్రమే అని. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ లో అయినా కోడింగ్ రోడ్ పక్కా ఉంటుందని. సో నేను చెప్పిన మిస్టేక్స్ అన్ని నువ్వు అవాయిడ్ చేస్తే పక్క నువ్వు నీ ఫస్ట్ జాబ్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. వీడియో ఎండ్ వరకు చూడు, పిచ్చ క్లారిటీ వస్తుంది భయ్య. జనరల్ గా అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇవ్వగానే వెంటనే కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్టి కొట్టుకొచ్చావా? లేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పగానే నీకు ఆన్సర్ తెలిసినా కూడా ఏదో థింక్ చేస్తున్నట్టు, ఏదో లాజిక్ అంతా బిల్డ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. ఎంత బాగా యాక్ట్ చేస్తే అంత బాగుంటుంది. అక్కడ కొంతసేపు ఆలోచించిన తర్వాత అప్పుడు కోడ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆలోచించడం అంటే ఆలోచించినట్టు యాక్ట్ చేసినా కూడా సరిపోతుంది. ఏదో అలా గాల్లో అలా లెక్కలేసుకుంటూ ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇవ్వగానే నువ్వు వెంటనే కోడ్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వేదో బట్టి కొడుకొచ్చినట్టు అనుకుంటాడు, ఏదో గుర్తు పెట్టుకొని ఆన్సర్ రాసేస్తున్నట్టు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే నాట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ థాట్ ప్రాసెస్. ఇందాక చెప్పినట్టు ఆ యాక్టింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఇంటర్వ్యూయర్ కి నీ థాట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఈ సమ్ ని ఇలా చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేయొచ్చు, ఈ లాజిక్ బిల్డ్ చేసి ఇది చేయొచ్చు, ఇది యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ ని చేయొచ్చు అని చెప్పేసి నువ్వు ఆ ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాతనే కోడింగ్ రాయడం స్టార్ట్ చేయాలి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే నాట్ హ్యాండ్లింగ్ ద ఎడ్యుకేషన్స్. నువ్వు జబ్ 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 అని కోడింగ్ రాసేసి అని చెప్పి ఇలా ఇసిరేసి కోడింగ్ అయిపోయింది అనుకుంటే పని అవ్వదు. కోడ్ రాయడం అయిపోయిన తర్వాత ఆ కోడ్ అంతా ఒకసారి చెక్ చేయాలి. ఎడ్యుకేషన్స్ అన్ని సరిగ్గా హ్యాండిల్ చేసావో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. నువ్వు కోడ్ రాయడం ఎంత ఇంపార్టెంట్, దానికి ఎడ్యుకేషన్స్ హ్యాండిల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే నాట్ వ్యాలిడేటింగ్ యువర్ సొల్యూషన్. ఇందాక చెప్పినట్టు ఆ కోడ్ అంతా క్రాస్ వెరిఫై చేయాలని చెప్పాను కదా, ఎడ్యుకేషన్స్ ని హ్యాండిల్ చేయాలని చెప్పాను కదా, అదే ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయేమో చూసుకోవాలి, లేకపోతే ఏమైనా లాజిక్ తప్పు రాసాయేమో చూసుకోవాలి. కరెక్ట్ గానే రాశాను అనుకుంటారు, బట్ అక్కడున్న ప్రెజర్ లో తప్పకుండా ఏదో ఒక చోట మిస్టేక్ చేసే ఉంటారు. సో అది నువ్వు ఒకసారి క్రాస్ వెరిఫై చేసి ఒకసారి కరెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే నాట్ ఆప్టిమైజింగ్ యువర్ కోడ్. నువ్వు కోడ్ రాయడం ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎఫిషియెంట్ గా రాస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇలా తినేదానికి చాలా తేడా ఉంది కదా, ఇది కూడా అంతే. ఇక్కడ నువ్వు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని కోడ్ రాయాలి. నువ్వు నార్మల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాసినా కూడా ఆప్టిమైజ్ చేయాలని చెప్పి ఆ ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో నువ్వు మాక్సిమం అయినంత వరకు ఆ కోడ్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు నీ మీద ఒక చాలా మంచి ఇంప్రెషన్ పడుతుంది ఆ ఇంటర్వ్యూయర్కి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే డోంట్ టేక్ మచ్ టైం ఫర్ కోడింగ్. నువ్వు కోడింగ్ చేయడానికి మరీ ఎక్కువసేపు తీసుకోకూడదు. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ అయినా 30-40 మినిట్స్ మించి ఎక్కువసేపు జరగదు. నువ్వు కోడింగ్ చేయడానికి మొత్తం టైం అంతా వేస్ట్ చేసేస్తే మీకు ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుగుతాడు ఆయన. సో లిమిటెడ్ టైంలోనే కోడింగ్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఇది బాగా వినండి. చాలా మందికి ఒక ప్రాబ్లమ్ కి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ తెలుసు, ఆప్టిమైజర్ సొల్యూషన్ కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇంటర్వ్యూ అడిగాడు కదా వెంటనే ఆప్టిమైజర్ సొల్యూషన్ ఇచ్చేద్దామని చెప్పేసి ఆప్టిమైజర్ సొల్యూషన్ రాసి ఇచ్చేస్తారు. ఇది అంత ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తుందా అంటే అసలు క్రియేట్ చేయదు. చాలా పెద్ద మిస్టేక్ ఇది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ ఇంటర్వ్యూయర్ నీకు క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ నువ్వు ఫాలో అవ్వాల్సింది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాసి ఆయనకి ఇస్తే నెక్స్ట్ క్వశ్చన్ అయినా దాన్ని ఆప్టిమైజ్ చేయమని అడుగుతాడు. అప్పుడు నువ్వు దాన్ని ఆప్టిమైజ్ చేసి కోడ్ రాసావంటే నీ మీద నంబర్ 1 ఇంప్రెషన్ కలుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగగానే డైరెక్ట్ గా ఆప్టిమైజర్ సొల్యూషన్కి వెళ్ళకుండా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాసి దాని తర్వాత దాన్ని ఆప్టిమైజ్ చేస్తే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఇది కోడింగ్ ఇంటర్వ్యూలో చేసే మిస్టేక్ కాదు, కోడింగ్ ఇంటర్వ్యూ కంటే ముందు చేసే మిస్టేక్ ఇది. అదేంటంటే నాట్ రీవిజిటింగ్ ద ప్రాబ్లమ్. మనమేమంత తోపు కోడర్లం కాదు, తోపు మైండ్ సెట్ ఉన్నోళ్ళం కాదు. ఒకసారి ఒక ప్రాబ్లమ్ ని చూడగానే దాని లాజిక్ అంతా మైండ్ లో పెట్టేసుకొని అలాగే గుర్తుపెట్టుకోవడానికి చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఒకసారి ఒక ప్రాబ్లమ్ ని చూసిన తర్వాత వచ్చేసిందిలే తెలుసులే అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. దాన్ని మళ్ళీ చూడరు, దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోరు ఆ ప్రాబ్లమ్ ని. అక్కడున్న ప్రెజర్ లో నీకేం గుర్తుకు రాదు, మొత్తం బ్లాంక్ అయిపోయింది. సో ఆ కోడింగ్ రౌండ్ కంటే ముందే నువ్వు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ ఒకసారి రివిజిట్ అయ్యి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయ మాక్సిమం. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రిపేర్ బేస్డ్ అపాన్ ద ప్యాకేజ్. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా కోడింగ్ రౌండ్ ఉంటే వెళ్ళి యూట్యూబ్ లో కానీ గూగుల్ లో సెర్చ్ చేస్తారు కోడింగ్ ఇంటర్వ్యూస్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని. మాక్సిమం ఎక్కడైనా కూడా డిఎస్ఏ అంటారు. అవన్నీ చూసి వాడు ఇంకా డిఎస్ఏ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే ఆడ అటెండ్ అవుతున్నది 4 lakhs 5 lakhs ప్యాకేజ్. 4 lakhs కి 5 lakhs కి ఎవరు డిఎస్ఏ అడుగుతాడు నాకు అర్థం కాదు. సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు అటెండ్ అవుతున్న ప్యాకేజ్ ని బట్టి ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ప్రాబ్లమ్స్ నువ్వు సెలెక్ట్ చేసుకో. నీకు తక్కువ ప్యాకేజ్ లో మరీ ఇన్డెప్త్ లెవెల్ కోడింగ్ ఎవరు అడగరు, నీకు మీడియం లెవెల్ కానీ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. మాక్సిమం అరేస్ స్ట్రింగ్స్ యూస్ చేసే మీకు మాక్సిమం క్వశ్చన్స్ అన్ని అడుగుతారు మీ దాంట్లో. ఇంకో మిస్టేక్ ఏంటంటే నాట్ డూయింగ్ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్.
చాలా మంది ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ ని టాపిక్ వైజ్ గా ప్రాక్టీస్ చేయకుండా ఒకసారి హ్యాష్ మ్యాప్ అని, ఒకసారి అరే అని, ఒకసారి లిస్ట్ అని, ఒకసారి స్ట్రింగ్ అని, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒకటేసారి చేస్తారు. అలా చేస్తే కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైద్దా అంటే అసలు అర్థం కాదు. సో మీరేం చేయాలంటే టాపిక్స్ వైజ్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఒక టాపిక్ కి రిలేటెడ్ సమ్స్ అన్ని ఒకసారి, ఇంకొక టాపిక్ కి రిలేటెడ్ సమ్స్ అన్ని ఒకసారి, ఇలా చేస్తే ఆ కాన్సెప్ట్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. మీకు బోనస్ టిప్ ఏంటంటే ప్యాటర్న్స్ ప్రాబ్లమ్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నీకు లూప్స్ మీద మంచి పట్టు వస్తుంది. ఫర్ లూప్స్ కావచ్చు, వైల్ లూప్ కావచ్చు, డూ వైల్ లూప్ కావచ్చు. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే నాట్ యూజింగ్ ప్రాపర్ వేరియబుల్ నేమ్స్. ఇది చాలా 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 పెద్ద మిస్టేక్ ఇది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే వేరియబుల్ నేమ్స్ ని సరిగ్గా డిఫైన్ చేయరు. ఒకడు ఎక్స్ అంటాడు, వై అంటాడు, ఏ అంటాడు, బి అంటాడు. నువ్వు ఇలా రాసి, ఇలా కోడ్ రాసి ఆ ఇంటర్వ్యూకి ఇస్తే ఆడికి ఎలా అర్థమైంది ఆ కోడ్? నువ్వు కోడ్ రాసావంటే రీడబిలిటీ ఉండాలి కదా. నువ్వు రాసిన కోడ్ ఆ ఇంటర్వ్యూకి అర్థం కావాలి కదా, ఎలా అర్థమైంది? సో ప్రాపర్ నేమ్స్ అన్నవి నువ్వు ఆ వేరియబుల్స్ కి ఇస్తే ఆ కోడ్ చూడగానే ఇంటర్వ్యూకి అర్థమైపోయింది నీ లాజిక్ ఏంటి, నువ్వేం రాసావని. సో నువ్వు కోడ్ రాయడం ఎంత ఇంపార్టెంట్, ప్రాపర్ వేరియబుల్ నేమ్స్ యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అంతా బాగానే ఉంది కానీ నాకు కోడింగే రాదు, లేకుంటే నాకు బేసిక్స్ మాత్రమే వచ్చు, బట్ నాకు కూడా నేర్పిస్తే చాలా బాగా నేర్చుకుంటాను అంటావా? కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దానికి ఒక మెసేజ్ కొట్టు. నాకు వచ్చిన కోడింగ్ నేను నీకు నేర్పిస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్ లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఒక్క మెసేజ్ కొట్టు చాలు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పినప్పుడు నీకు ఆ క్వశ్చన్ సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అడుగు. చాలా మంది ఏం చేస్తారంటే అడిగితే ఏమనుకుంటారేమో, అడిగితే బాగోదేమో, అడగకూడదేమో అని చెప్పేసి ఆడికి అర్థమైన సగం ప్రాబ్లంలో, ఆడికి తెలిసిన సగం కోడింగ్ లో ఏది పడితే గెలికి వదిలేస్తాడు. దానికి బదులుగా నీకు అర్థం కాకపోతే ఆ క్వశ్చన్ 1-2 సార్లు ఇంటర్వ్యూని అడిగి కనుక్కో. అలా అడిగితే ఆయన నీకు బోనస్ గా హింట్లు ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తాడు. సో నీకు అర్థమైన విధంగా నువ్వు కోడింగ్ చేయడం కంటే క్లారిటీ తీసుకొని 1-2 సార్లు అడిగి ఆ క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకొని అప్పుడు కోడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఇది చాలా మంది చేసే మిస్టేక్ కాదు, ఎవరో కొంతమంది చేసే మిస్టేక్. ఆ కొంతమంది కోసం ఇది. చాలా మంది ఏం ఫీల్ అవుతా ఉంటారంటే నేను చాలా పెద్ద కోడర్ని, నేను తోపుని, నేను తురుముని అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నీకు ఇంటర్వ్యూలో యాటిట్యూడ్ కూడా చాలా మ్యాటర్స్ అనమాట. అది ఎలా అంటే నువ్వు కోడింగ్ అయితే బాగానే రాసావు, మంచి అప్రోచే ఫాలో అయ్యి రాసావు. నీకు ఆ ఇంటర్వ్యూర్ ఏదైనా సజెషన్ ఇచ్చి దీన్ని ఇలా కూడా చేయొచ్చు కదా అని అంటే నువ్వేదో పెద్ద తోపులా ఫీల్ అయిపోయి ఆయన దగ్గర వాదిస్తూ కూర్చున్నావు అంటే వెంటనే దొబ్బేయమంటాడు. ఆయన ఏం చెప్తే దానికి ఓకే సార్, దానికి ఇలా చేయొచ్చు, ఇది బెటర్ సొల్యూషన్, దీనికి ఇలా చేయొచ్చు అని చెప్తే బాగానే ఉంటుంది. నువ్వేదో తోపులా ఫీల్ అయిపోయి ఆయన దగ్గర వాదిస్తూ కూర్చున్నావు అంటే వెంటనే బయటకు వెళ్ళిపోమని చెప్తాడు. కోడింగ్ అంతా రాశాక దానికి టెస్ట్ కేసులు రాసుకొని జాబ్ తెచ్చేసుకొని సుఖంగా ఉండి భయ్యా. ఉంటాను.